బాలిస్టిక్ మిస్సైల్స్ అంటే ఏంటి? శబ్దం కంటే వేగంగా అణ్వాయుధాలను సైతం మోసుకెళ్ళగలిగినటువంటి రాడార్లకి అందని మాక్ వేగంతో వెళ్ళేటటువంటి పవర్ఫుల్ వెపన్స్. అట్లాంటివి ఏకంగా 20 ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. ఏదైతే గత 3-4 రోజుల నుండి జరుగుతున్నటువంటి యుద్ధంలో పక్కనున్నటువంటి కువైట్ మీద మొన్నటిదాకా దాడులు చేసింది 2-3 రోజులు. అయినా ఇజ్రాయెల్ దాడులు ఆపలేదు, అమెరికా దాడులు ఆపలేదు. దాంతో తాజాగా బహ్రెయిన్ మీద దాడులకు పాల్పడింది. అక్కడ ఆ తర్వాత కూడా ఆపలేదు. ఈలోపుగా దుబాయి, సౌదీ అరేబియా వీళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో యాక్టివ్గా ఉంటాం. ఈవెన్ బహ్రెయిన్, కువైట్ కూడా వీళ్ళు వదిలిపెట్టినటువంటి సిస్టమ్స్ని అక్కడ ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇరాన్ ఇక ఇజ్రాయెల్ మీదకి బాలిస్టిక్ మిస్సైల్స్ని వేసింది. అక్కడ ఉన్నటువంటి ఐరన్ డోమ్ని ఛేదించుకుని బాలిస్టిక్ మిస్సైల్స్ వెళ్ళి ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేసినాయి. అయితే ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ లేకుండా చేసిన దాడి వల్ల సాధారణ పౌర జనావాసాలు నష్టపోయినాయి, కానీ సైన్యానికి ఏమీ కాలేదు. ఓవరాల్ పరిస్థితి చూసుకుంటుంటే ఇరాన్ వాడుతున్నటువంటి మిస్సైల్స్ కావచ్చు, ఇవన్నీ నిన్ననే ట్రంప్ చెప్పుకొచ్చాడు, 21% మిగిలినాయి ఇరాన్ దగ్గర, ఇంకేం లేదన్నది. ఇప్పుడు ఆ మిస్సైల్స్ అన్నీ వాడుకున్నా ఇరాన్ వాడిన వాటిలో 100కి 90% ఫెయిల్యూర్, 10% సక్సెస్. అదే అమెరికా, ఇజ్రాయెల్ వాడుతున్నటువంటిది 100కి 100% సక్సెస్. ఇరాన్ ఇంటర్సెప్ట్ చేయలేకపోతుంది. ఇది చర్చించుకోవాల్సిన, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం ఇరాన్కి.